హలో ఎవ్రీవన్, దిస్ సెషన్ వి డిస్కసింగ్ అబౌట్ రిట్స్ అండి. పాలిటీ టాపిక్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ రిట్ అంటే ఏంటి? ఫార్మల్ ఆర్డర్ బై కోర్ట్ టు ఎన్ఫోర్స్ రైట్స్ ఆర్ కంట్రోల్ అథారిటీస్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్ రిలేటెడ్ టు ఆర్టికల్ 32 రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్, ఆర్టికల్ 226 రిలేటెడ్ టు హైకోర్ట్ అనమాట. అంటే రిట్ అంటే ఏంటి? ఏ ఫార్మల్ ఆర్డర్ బై కోర్ట్ టు ఎన్ఫోర్స్ రైట్స్ అనమాట. టు ఎన్ఫోర్స్ రైట్స్ ఇస్ కాల్డ్ రిట్ అనమాట. అలాగే కంట్రోల్ అథారిటీస్ ఇష్యూడ్ ఆర్టికల్ 32 సుప్రీం కోర్టు, ఆర్టికల్ 226 వచ్చి హైకోర్టు అండి. కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆర్టికల్ 32 ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 226 ఫండమెంటల్ రైట్స్ ప్లస్ అదర్ లీగల్ రైట్స్ వైడర్ అనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఏమర్థమవుతుంది? రిట్స్ స్కోప్లో సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు అనేది బ్రాడర్ ఆస్పెక్ట్ అనమాట. అర్థమవుతుందా? అంటే ఆర్టికల్ 32 డీల్స్ సుప్రీంకోర్టు ఓన్లీ విత్ ఫండమెంటల్ రైట్స్, కానీ ఆర్టికల్ 226 హైకోర్ట్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆల్సో అదర్ లీగల్ రైట్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు మాత్రం ఓన్లీ ఫండమెంటల్ రైట్సే, కానీ ఆర్టికల్ 226 హైకోర్ట్స్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ లీగల్ రైట్స్ కూడా. సో దీన్ని బట్టి హైకోర్ట్స్ ఆర్ వైడర్ అనమాట. అర్థమవుతున్నదా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిట్స్ అనమాట. టైప్స్ ఆఫ్ రిట్స్ చూడండి. టైప్స్ ఆఫ్ రిట్స్ అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ మీకు ఎప్పుడు కూడా ఎవరు కూడా వైలేషన్ అనేది చేయకూడదండి. కానీ ఎక్సెప్ట్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు అలౌడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఎక్సెప్ట్ ఆర్టికల్ 2021 తప్ప మిగిలినవన్నీ కూడా సీజ్ అయిపోతాయండి నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు. కానీ ఆర్టికల్ 2021 మాత్రం సీజ్ అయితే అవ్వదు. అర్థమవుతుందా? ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చి హెబియస్ కార్పస్. ఫస్ట్ వచ్చి హెబియస్ కార్పస్. ఓకేనా. హెబియస్ కార్పస్ ప్రొడ్యూస్ ద బాడీ against illegal detention court orders bring person before court if illegal release immediately. అంటే వాట్ ఇట్ ఈస్ హెబియస్ కార్పస్ అంటే ఏంటి? ఎవరైనా ఒక పర్సన్ని అరెస్ట్ చేశారంటే విత్ ఇన్ ద 24 hours యూ ప్రొడ్యూస్ ద కోర్ట్. ఎగెన్స్ట్ ఇల్లీగల్ డిటెన్షన్ అంటే ఏంటి? ఇల్లీగల్గా అరెస్ట్ చేశారనుకోండి, అందుకు ఇల్లీగల్గా కొంతమంది అరెస్ట్ చేసేస్తారు, అందుకు 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ఏదైనా ఇల్లీగల్ తప్పు చేయకపోతే రిలీజ్ ఇమ్మీడియట్లీగా చేసేస్తారు అనమాట. దాన్నే నథింగ్ బట్ హెబియస్ కార్పస్ అంటారు. ఫస్ట్ రిట్. అలాగే కెన్ బి ఎగ్నెస్ట్ ప్రైవేట్ పర్సన్ ఆల్సో, అంటే గవర్నమెంట్ పర్సనే కాకుండా ప్రైవేట్ పర్సన్ కూడా. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి మాండమస్ అండి. మాండమస్ అంటే వి కమాండ్. మాండమస్ ఆర్డర్స్ పబ్లిక్ అథారిటీ టు పెర్ఫామ్ డ్యూటీ. ఆర్డర్స్ పబ్లిక్ అథారిటీ టు పర్ఫామ్ డ్యూటీ నాట్ ఎగ్నెస్ట్ ఇది ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆర్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఓన్లీ వెన్ డ్యూటీ ఈజ్ స్టాట్యుటరీ నాట్ డిస్క్రిషనరీ. గవర్నమెంట్ కంపెనీస్ ఆర్ నాట్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద మాండమస్. అర్థమైందా? అంటే గవర్నమెంట్ కంపెనీస్ ఈ మాండమస్ అనేది ఫాలో అవ్వాలి. ఈ రూల్ అనేది కంపల్సరీగా పర్ఫామ్ డ్యూటీ అనమాట. ఆర్డర్స్ కమాండ్ అంటే ఏంటి? ఈ మాండమస్ అంటే ఇంకేం లేదండి, పర్ఫామ్ డ్యూటీ చేయడమే. ఆర్డర్స్ పబ్లిక్ అథారిటీ టు పర్ఫామ్ డ్యూటీ నాట్ ఎగ్నెస్ట్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆల్సో ప్రైవేట్ ఇండివిజువల్స్. గవర్నమెంట్ కంపెనీస్ ఆల్సో ఫాలో దిస్ మాండమస్. అర్థమైందా? నాట్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద మాండమస్. అది నెక్స్ట్ థర్డ్ రిట్ వచ్చి ప్రొహిబిషన్ టు ఫర్బిడ్. అంటే హయ్యర్ కోర్ట్ స్టాప్స్ లోవర్ కోర్ట్ ఫ్రమ్ ఎక్సీడింగ్ జ్యూరిడిక్షన్. అర్థమవుతుందా? హయ్యర్ కోర్ట్ స్టాప్స్ లోవర్ కోర్ట్ ఫ్రమ్ ఎక్సీడింగ్ జ్యూరిడిక్షన్ ఓన్లీ ఎగ్నెస్ట్ జ్యుడిషియల్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ నాట్ ఎగ్నెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ప్రివెంటివ్ రిట్ బిఫోర్ డిసిషన్ అనమాట. ఇది థర్డ్ వన్ వచ్చి ప్రొహిబిషన్. సెరూషియరీ టు బి ఇన్ఫార్మ్డ్. హయ్యర్ కోర్ట్ క్వాషెస్ ఆర్డర్ ఆఫ్ లోవర్ కోర్ట్. అంటే ఏంటి సెరూషియరీ అంటే? సెరూషియరీ రిట్ అంటే ఏంటి? ఏదైతే లోవర్ కోర్ట్ అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, దాన్ని క్వాషెస్ అంటే కొట్టేయడం అనమాట. అర్థమవుతుందా? హయ్యర్ కోర్టు. సో
that writ is called certiorari writ to be informed can be against judicial plus quasi judicial and administrative authorities, not against legislative bodies, both preventive and curative. అర్థమవుతుందా? Prohibition stop before certiorari, cancel after last writ, nothing but Q warranto. Questions legality of holding public by what authority? Question legality of holding public office. Any person can file, not only aggrieved office must be public and statutory. అర్థమవుతుందా? సో సుప్రీం కోర్ట్ వెర్సెస్ ఇవి అండి 5 రిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చి హెబియస్ కార్పస్, మ్యాండమస్, అలాగే మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిషియరీ అండ్ క్యూ వారంటో. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మేజర్గా ఇవి చూడండి. ఫస్ట్ హెబియస్ కార్పస్ వచ్చి కెన్ బి ఎగ్నెస్ట్ ప్రైవేట్ పర్సన్ ఆల్సో. అర్థమవుతుందా? హెబియస్ కార్పస్ అలౌడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 2021, ఇది కూడా రైటే. అలాగే మ్యాండమస్ వచ్చి నాట్ ఎగ్నెస్ట్ ప్రెసిడెంట్ కానీ గవర్నర్, ఆల్సో ప్రైవేట్ ఇండివిజువల్స్, ఓన్లీ వెన్ డ్యూటీ ఈజ్ స్టాట్యుటరీ, నాట్ డిస్క్రిషనరీ. గవర్నమెంట్ కంపెనీస్ ఆర్ నాట్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద మ్యాండమస్. అలాగే ప్రొహిబిషన్ ఓన్లీ ఎగ్నెస్ట్ జ్యుడిషియల్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, నాట్ ఎగ్నెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్, ప్రివెంటివ్ రిట్ బిఫోర్ డిసిషన్. అలాగే సెరిషియరీ కెన్ బి ఎగ్నెస్ట్ జ్యుడిషియల్ అండ్ క్వాజీ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్, నాట్ ఎగ్నెస్ట్ లెజిస్లేటివ్ బాడీస్, బోత్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్. అలాగే క్యూ వారంటో కెన్ బి ఫైల్డ్, ఎనీ పర్సన్ కెన్ ఫైల్ అనమాట ఈ క్యూ వారంటో. అయితే ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, సుప్రీంకోర్టు వర్సెస్ హైకోర్టు రిట్ పవర్. సుప్రీంకోర్టు మీకు ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్సే, కానీ హైకోర్టు వచ్చి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆల్సో లీగల్ రైట్స్ ఆల్సో. రైట్ టు మూవ్ సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్, డిస్క్రిషనరీ పవర్ అనమాట. అంటే ఏంటి, మీ ఫండమెంటల్ రైట్స్ ఏమైనా వైలేషన్ అయితే యూ క్యాన్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ద సుప్రీంకోర్టు. cannot రిఫ్యూజ్ టెరిటోరియల్ లిమిటేషన్. అర్థమవుతుందా? ఇక్కడ ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టు నారో బట్ గ్యారంటీడ్ అనమాట. నారో అంటే చిన్నది ఇది, అంటే కంపేర్ టు ద హైకోర్టు చాలా చిన్నది, ఎందుకంటే దిస్ డీల్స్ విత్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్. బట్ దిస్ హైకోర్టు ఆర్టికల్ 226 వైడ్ బట్ డిస్క్రిషనరీ. వైడ్ ఎందుకు వైడ్? ఈ డీల్స్ విత్ బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్. ఓకే, థ్యాంక్ యూ.